మరొకసారి అందరికీ వందనాలు. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఒకటే వాయి చేస్తాను అనుకోబాకండి. ఆదిమ సంఘంలో ఉన్నటువంటి మూలాల్లో ఒకటాన్ని అది బాంధవ్యం అని, అది నేడు సంఘాల్లో చాలా పెద్ద కొరతగా ఉందని, దాన్ని తిరిగి పునరుజ్జీవింపజేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఏమేమి చేయాలని విశ్వాసులుగా ఒకరినొకడు ఎలా ఉండాలో బైబిల్ మాట్లాడిందో దాని గురించి మనం విన్నాం. మీకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఖచ్చితంగా ఈ స్థానిక సంఘం యొక్క సహవాస విశ్వాసంలో అది మార్పు తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. మన లక్ష్యం బాంధవ్యాన్ని బలపరుచుకోవటం, ఇద్దరి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తీసేసుకోవటం, అపార్థం రాకుండా ఒకరికంటే ఒకరు యోగ్యులుగా గనులుగా ఎంచి సేవా తత్పరమైనటువంటి జీవితాన్ని గడపటం, కుంగిపోకుండా జాగ్రత్త పడటం, బలపరచటం, ప్రోత్సహించటం, సహకరించటం, ఒకరి భారములను మరొకరు భరించటం, ఇవి మన లక్షణాలు. ఇప్పుడు ఏంటంటే సంఘము, దైవదాసుడు, దేవుని సేవకుని మధ్య ఉండాల్సినటువంటి వాటి గురించి 30 నిమిషాలు నేను మాట్లాడాలి. బైబిల్ చరిత్ర అంతటినీ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. అన్ని కాలాల్లో దేవుడు తన ప్రేమను ఎలాగా వెల్లడిపరిచాడంటే, తన నుండి దూరం అయ్యేటువంటి కుటుంబాన్నైనా, జనాంగాన్నైనా, జాతినైనా నడిపించటానికి తన పైనికి ప్రయోజనకరంగా ఉపయోగపడేటువంటి ఒక నాయకుడిని పిలుచుకున్నాడు, ఎంచుకున్నాడు. ఇట్స్ గాడ్స్ ప్యాటర్న్. ఆయనే స్వయంగా ఒక్క ఆజ్ఞ చేత, ఒక్క మాట చేత వీళ్ళందరినీ తిప్పగలడు, నిస్సందేహంగా. అవునా కదా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవునికి ఇశ్రాయేలు యొక్క మనసు మార్చడం ఎంతసేపు? కానీ ఏ కాలంలో దేవుడు మనుషుల మనస్సులను మార్చాలని ప్రయత్నం చేయలే. వాళ్ళంతట వాళ్ళే తెలుసుకొని మారి ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని గుర్తించి ఆయనకు లోబడాలని, వెంబడించాలని కోరుకున్నాడు. ఆ క్రమంలో భాగంగా తన అభిష్టాన్ని నెరవేర్చగల ప్రవక్తలైతేనేమి, యాజకులైతేనేమి, సేవకులైతేనేమి, అపోస్తలులైతేనేమి దేవుడు పిలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు రాసినటువంటి తెస్సలోనిక పత్రిక మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 12-13 వచనాల్లో ఇలాగ రాయబడింది. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 12-13 వచనాలు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. నేను ఉదహరించినటువంటి అంశంలో దేవుని పనిని చేయటానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనాలు అపోస్తలులు, ప్రవక్తలు, యాజకులు, నాయకులు, రాజులు. అలాగే ఈ కాలంలో కూడా దేవుని పని సజావుగా జరగాలని ఆయన ఎవరెవరు నియమించాడట? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ 4:13. పరిశుద్ధులు ఒక లక్ష్యం. మొదటి లక్ష్యం ఏంటి?
పరిశుద్ధులు సంపూర్ణగునట్లును, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లును, పరిచర్య ధర్మము జరుగుటకును. చాలు, 3 లక్ష్యాలు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి, పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలి, పరిచర్య ధర్మం జరుగునట్లు ఏం చేశారంట ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఎవరు నియమించారట? నియమించింది ఎవరు? ఇలాగా మనుషుల్ని నియమించుకునేటువంటి సంస్కృతి దేవునిది. ఇప్పుడు నాదొక ప్రశ్న, ఈ స్థానిక సంఘానికైనా ఏ క్రీస్తు ప్రభు యొక్క సంఘానికైనా ఒకటే ప్రశ్న. ఏ స్థానిక సంఘం వారి సేవకుడు దేవుని చేత నియమికుడు అని నమ్ముతున్నారు? దేవుని చేత నియమించబడ్డ సేవకుడని నమ్ముచూ ఉన్నటువంటి ప్రభు యొక్క సంఘాలు ఎన్ని తెలుసా మీకు? తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. క్రీస్తు సంఘములు అన్నీయునా? ఈ స్థానిక సంఘం ఎలా నమ్ముతుంది? ఈ స్థానిక సంఘం ఏం నమ్ముతుంది? ఈ స్థానిక సంఘ సువార్తికుడిని ఏర్పరచిన వాడు దేవుడే అనే ఒక ప్రగాఢమైన బలమైన విశ్వాసం మీకుందా? ఏంటో అలా అనుకుంటున్నారు. దేవుడు ఏర్పరిచినటువంటి దైవ సేవకుడని నమ్ముతున్నామా? అది నా ప్రశ్న. అబ్రాహం గారు మీరేమంటారు? ఈ స్థానిక సంఘం గురించి చర్చొద్దు, కానీ వాళ్ళు నమ్ముతున్నారంట, వాళ్ళు ధన్యులు, వాళ్ళ సేవకుడు ధన్యుడు. బయట ప్రభు యొక్క సంఘాల్లో ఎంతమంది క్రీస్తు సంఘ సేవకులు అలాంటి సముచితమైన గౌరవాన్ని పొందుతున్నారు? అలాంటి నమ్మకం కనీసం సంఘాల్లో ఉంది. మా సేవకుడు ప్రభు దేవుని చేత నియమించబడ్డటువంటి దైవదాసుడని ఎంతమంది నమ్ముతున్నారు? ఏమండి? నమ్మరని అనలేం, కానీ చాలా అరుదు, చాలా తక్కువ. వారెవరు ఎఫ్ఎస్సి పత్రిక చదవలేదా? ఈ వచనం వారికి కనపట్టలేదా? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లు, పరిశుద్ధులు సంపూర్ణట్లు, పరిచర్య ధర్మము జరుగునట్లు, ఈ 3 జరగాలనుకోవడం కొరకు దేవుడు వాళ్ళని నియమించారట. దేవుని నుండి తొలగిపోయే వాళ్ళని తిరిగి దేవుని మార్గంలో నడిపించడం కొరకు సమర్థులైన వారికి నాయకత్వం అప్పగిస్తాడు దేవుడు. ఈ పాఠం యొక్క ఉద్దేశము సువార్తికుని యొక్క గొప్పతనాన్ని చెప్పడం కానే కాదు. సువార్తికుని గొప్పతనం చెప్పడం నా ఉద్దేశం కాదు. దేవుని యొక్క అధికారానికి సంఘం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆలోచించుకోమని చెప్పటం. దేవుని చేత నియమించబడిన వానికి సముచితమైన మన్నాన ఘనత గౌరవాన్ని ఇవ్వటం, ఆయనను నియమించిన వారిని ఇవ్వటం అని ఎంతమందికి తెలుసు? మతశాఖ దీన్ని చాలా స్పష్టంగా నమ్ముతారు. క్రీస్తు సంఘమే దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత లేకుండా పోతూ ఉంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మతశాఖ వాళ్ళు వాళ్ళ సేవకుల్ని ఏమంటారంటే మా దైవసేవుడు అంటారు. ఏమండి? మా ఆత్మీయ తండ్రి అంటారు. ఆ మాట ఒప్ప తప్ప? ఆత్మీయ తండ్రి అనే మాట ఒప్పు అంటారా తప్పు అంట? మీరేమంటారు? ఆ మా
వారు ఆయన్ని యెహోవా దేవుడు అనలా, పరలోకపు తండ్రి అనలా. పౌలు తిమోతి గురించి మాట్లాడుతూ సువార్తలో నేను కన్న కుమారుడు అన్నాడు. ఆ మాటకు అర్థమైంది. ఆత్మీయంగా వాక్యం చెప్పి ప్రభులోకి నడిపించినటువంటి వ్యక్తికి తండ్రి స్థానాన్ని ఇవ్వడం ఆత్మీయ తండ్రి అంటే. అంతేగాని ఈయనే మా సర్వసృష్టికర్త అనే ఉద్దేశంతో పలుకుతున్న మాట అది కాదు. మనకు తెలిసి తెలియని అర్థంతో అది తప్పుపట్టాము. తప్పుపట్టిన వాళ్ళు సరైన పదం ఏందో చెప్పాలి. క్రీస్తు సంఘంలో మనకేందంటే తప్పుపట్టడం వచ్చినంత బాగా సరి చేయటం రాదు. తప్పులు చాలా సులువుగా పడతాం. అంటే ఎంత సులువుగా అంటే, క్రీస్తు సంఘాల పాటల పుస్తకం ఇచ్చి ఇందులో తప్పులు సరి చేయమంటే బైబిల్ పక్కన పెట్టుకొని ఇది అన్డాక్ట్రినల్ అని దిద్దగేవారు కూడా చాలామంది ఉన్నారు. తప్పు దిద్దడం వచ్చు, కానీ దాని స్థానంలో మరొక ఛందస్సు వ్యాకరణం వాడి సరైనటువంటి పదాన్ని పెట్టేవాళ్ళు మాత్రం లేరు. అవునా కదా? అది వస్తే ఈ పని చెయ్యాలి, నాకు అది రాదు, తప్పులు పట్టడం మాత్రం వచ్చు అని చెప్పి దిద్దుకుంటూ కూర్చుంటే. అలాగే దేవుని చేత ఏర్పరచబడినటువంటి దైవ దాసునికి సముచితమైన గౌరవాన్ని, సత్యం వెలపులు ఉన్నవారు మా ఆత్మీయ తండ్రిని గౌరవాన్ని ఘనతను ఆపాదిస్తే నీకు నాకు బాధ ఏంది? నువ్వు అనలేకపోతున్నందుకు బాధపడాలి, చింతించాలి. అంత స్థానాన్ని అంత గౌరవాన్ని ఇవ్వలేనందుకు నువ్వు బాధపడాలి. వారేమీ యెహోవా దేవుని యొక్క ప్రతిరూపం మా సేవకుడు అని చెప్పట్లా. వాక్యం బోధించి మమ్మల్ని సత్యంలో నడిపించిన ఆత్మీయ తండ్రి అనేటువంటి భావంలో చెప్తున్నారు. అది కొట్టివేయటానికి ఏమాత్రం వీళ్ళేది. ఒకవేళ అది కొట్టేసేస్తే పౌలన్న మాట మొదట కొట్టేయాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అన్ని కాలాల్లో దేవుడు ఒకరిని ఎన్నుకుంటూ వచ్చాడు. నోవహుని ఎన్నుకున్నాడు లక్షల మందికి వాక్యాన్ని ప్రకటించడానికి. 120 సంవత్సరాలు ఒకే ఒక్కడు వాక్యాన్ని ప్రకటించాడు దేవుని పక్షాన. ఎంతటి సమర్థుడు! ఆయన ఎన్నుకుంది ఎవరు? దేవుడు. 6 లక్షల కాలిబలం, మిగిలినటువంటి మరొక 6 లక్షల ముసల్లా ముతక, 12 లక్షల ఇశ్రాయేలు సైన్యాన్ని ఐగుప్తు దేశం నుంచి కానాను నడిపించడం కొరకు ఏర్పరచుకున్న ఒకే ఒక్క సాధనం నాయకుడు మోషే. ఏమని చెప్పాడు? తన గురించి ఏమన్నాడు? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఎంత నమ్మకమైన వాడు? 16 లక్షల మందిని గమ్యానికి చేర్చగల సమర్థుడు, నమ్మకస్తుడు. ఈ సమర్థుడి మధ్యలో అన్నాడు, అయ్యా నేను దానికి పనికిరాను, నాకు నోటి మాన్యం గల్లవాడను అని అంటే, నువ్వే నాయకత్వం వహించాలి, నువ్వేం చేయాలో నేను చెప్పింది చేయి అంతే. నీ నిర్ణయాలు, నీ పథకాలు, నీ జ్ఞానాలు, నీ ప్రణాళికలేవి అక్కర్లా. కానీ నేను ఏర్పరిచిన స్థానంలో చివరి వరకు అక్కడే ఉండంటే నీ దయ అన్నాడు. ఆయన వాడుకున్నవాడు దేవుడు. ఒకవేళ దేవుని చేత ఏర్పరచబడ్డ నాయకుడు దైవ చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించిన ప్రతిసారి దేవుడు అని తేలిగ్గా వదిలిపెట్టలా. ఇశ్రాయేలు సైన్యానికి న్యాయాధిపతి అవసరమైతే సమూయేల్ని, రాజులను అభిషేకించడానికి అభిషేకించేవాడు అవసరమైతే సమూయేల్ని, చెదిరిపోయినటువంటి తొలగిపోయినటువంటి ప్రజలను తిరిగి దేవుని దగ్గర నడిపించడానికి ఎలీషాని, సంఘాన్ని స్థాపించి నియమించడానికి క్రీస్తు యేసును కొనసాగింప చేయడానికి అపోస్తలును. వీళ్ళంతా నేర్పరచుకుంది ఎవరో? దేవుడే. అదే ఎఫెసీ పత్రిక చెప్పాడు, ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని కాపరులుగాను, కొందరి పెద్దలుగాను, కొందరి స్వార్థికులుగాను ఏర్పరిచాడట. కొందరు ఇలాగంటారు, నాకు దేవుడు అంటే చాలా గౌరవం అండి, అంతేగాని ఈ పాస్టర్లు నేను నమ్మను అనేవాళ్ళు ఉన్నారా? దేవుడు అంటే చాలా ఇష్టం అంట, అంతేగాని పాస్టర్లు నేను నమ్మను. నమ్మబాకు. నువ్వు నమ్మితే ఏమన్నా ఒరుగుద్దా? కిరీటం వచ్చుదా? నీకేమర్థం కాలేదంటే, ఈ దైవ సేవకుల్ని ఏర్పరిచేవాడు ఎవరో నీకు తెలియలే.
నువ్వేం చూస్తావంటే ఆయనలో ఉన్న లోపాలో లేకుంటే తప్పిదాలో చూస్తావు, నీ జ్ఞానానికి అర్థం అవుతాయి. అవును, స్థానిక సంఘంలో దైవ సేవకులు గల చిన్న పొరపాటు ఏదైనా చేస్తే మొదట కనిపెట్టేది స్థానిక సంఘమే, ఖచ్చితంగా పట్టుకుంటారు. కానీ నువ్వే పట్టుకోగలప్పుడు నీకంటే ముందుగా ఆయనను దేవుడు ఎప్పుడో పట్టుకుంటాడు ఆ తప్పిదం విషయంలో అనే విషయం మర్చిపోవద్దు. ఆయన దాటినటువంటి పెద్ద స్క్రూటినీ నువ్వేం కాదు. అయినా దేవుడు తాను ఆయన నియమించిన పని కొరకు వాడుతూనే ఉంటాడు. మన పని దేవుని చేత ఏర్పరచబడిన వానిని గౌరవించటం, సన్మానించటం, వెంబడించటం, తొలగిపోయినటువంటి స్థితి నుంచి దేవుని యొక్క రాజ్యంలో కడవరకు నిత్య జీవాన్ని సంతరించుకునేటువంటి ప్రయాణం ఇది. ఇందులో మనం ఐడెంటిటీ ఇవ్వాల్సినటువంటి ప్రథమమైన స్థానం ఏంటంటే అది దేవుని ఏర్పాటు అనే విషయాన్ని మొదట గుర్తించు. ఎవరి గురించి? సువార్తికుని గురించి. ఎవరి ఏర్పాటు అది? దేవుని ఏర్పాటు. దేవుని ఏర్పాటు. అలాగని తాను సువార్తికుడని చెప్పుకునే ప్రతి వ్యక్తి సువార్తికుడై ఉండాలని రూల్ ఏమీ లేదు. దేవుని చేత ఏర్పరచబడని వ్యక్తికి నా పరిశీలనలో ఉన్న ఒకే ఒక వ్యత్యాసం చెప్తా. అందరూ దేవుని చేత ఏర్పరచబడ్డ వాళ్ళు అనుకోకుండా ఉండటానికి నా పరిశీలనలో ఒకే ఒక ఉదాహరణ. అబ్రహాం గారు వయసులో చాలా పెద్దవాళ్ళ అనుభవంలో చెప్పాలి. ఒకటే ఉదాహరణ. ఆయన సేవకుడని చెప్పుకున్న స్థానిక సంఘం ఉండదు, అదొకటే గుర్తు. అది ఎంతమంది అని నేను అంటలేదు. 2-3 ఆరాధన చేస్తూ ఉన్నటువంటి స్వార్థికుడైనా సరే ఆయన దేవుని చేత ఏర్పరచబడ్డ నాయకుడే. కానీ తాము సుమార్తికులమని చెప్తూ సంచార జాతికి సంబంధించిన వారి వలె ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క చోట తిరిగేవాడు పరసంబంధమైన బాధ్యత అప్పగించబడ్డ దైవదాసుడిగా ఎంచబడే అవకాశము లేదు. ఎందుకంటే మందని కాచుకొని కనిపెట్టుకొని ఉండవలసిన బాధ్యత దేవుడు ఏర్పరచినటువంటి కాపరిది. సో ఆ స్థానిక సంఘం లేని వ్యక్తిని స్వార్థికుడు, సేవకుడు అనడం మాట కాదు. కనుక ప్రతి స్థానిక సంఘం తమ స్వార్థికుని దేవుని చేత ఏర్పరచబడ్డ నాయకుడని గుర్తించాలి. బైబిల్ చరిత్రలో మోషేని అహరోను మిరియాములు శంకించినప్పుడు నేరుగా కలుగు చేసుకున్నాడు. మీకు అధికారం లేదు, మీకు అధికారం లేదు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1-5 వచనాల చూస్తే వారిపైన దేవుని ఉగ్రత ఎలా కుమ్మరించబడిందో మనం చదువుతాం. నీ ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడతాడా, మా ద్వారా మాట్లాడ్డా అని ఇశ్రాయేలు ప్రజల్ని దారి మళ్లించడానికి చేసిన ప్రయత్నం అది. అంటే ఎలాంటిదంటే అది అబ్షాలోము ఇశ్రాయేలు ప్రజల్ని దావీదుకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం కొరకు చేసినటువంటి ప్రణాళిక లాంటిది. ఇక్కడ మోషే యొక్క వ్యక్తిత్వం కాదు గొప్పతనం, దేవుని ఎంపికలో ఉన్నటువంటి గొప్పతనం అది. దేవుడు మోషేని పిలిచినప్పుడు ఇంకా మోషేకి మించిన నాయకుడు ఎవరు లేరు ఇప్పుడు కంటికి కనబడుతున్న వాళ్ళల్లో అని పిలవల 6 లక్షల మంది నడిపించడానికి. ఒకవేళ అలాగా పిలిస్తే మోషే అతిశయించడానికి అన్ని హేతువులు ఉన్నట్టే లెక్క. చెప్పాడు మోషే, నాకు నోటి మాంద్యం అన్నాడు. సో డిస్క్వాలిఫై అక్కడే. అవునా కదా? నేను పనికిరానయ్యా నీ పని చేయడానికి, నాకు నోటి నత్తి అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆ విషయం నాకు తెలుసు అని తన పనికి తన చివరి శ్వాస వరకు దేవుడు వాడుకున్న అనుభవం మనం చూస్తూ ఉన్నాం. కనుక సేవకునికి సంఘానికి మధ్య ఉన్నటువంటి అనుబంధంలో మొదటిది తాను దేవుని చేత ఏర్పరచబడ్డవాడని
రెండవది దైవ విధి, గాడ్స్ ఆర్డర్ ఒకటి ఉంది. మోషేని వ్యతిరేకించినట్లుగా విశ్వాస సంబంధమైన సమూహం దేవుని చేత ఏర్పరచబడ్డటువంటి వ్యక్తులకు ఆటంకంగా వ్యతిరేకంగా నిలబడటం క్షేమకరమైంది ఏ కాలంలో కూడా కాదు. మీరు నా ప్రశ్నకు మొదట ఒక సమాధానం చెప్పారు. ఏమనంటే, ఈ స్థానిక సంఘానికి ఎంత గౌరవం ఉంది సేవకుడు అంటే అందరూ గౌరవం ఉందన్నారు. మీ స్థానిక సంఘ సేవకుడి పట్ల మీకు గౌరవం ఉంటే, మీరు ఉందని అనుకుంటే నేను చెప్పే సవాళ్ళకు నిలబడాలి. మీరు ఉందని చెప్పారు ఇందాక, మీరు ఉందంటే నేను చెప్పే సవాళ్ళకు నిలబడాలి. ఆయన ఈ స్థానిక సంఘంలో ఏ అవసరాన్ని, ఏ అక్కర్ని మిమ్మల్ని చేయమని రెండో మారు బతిమాలనే కూడదు. కరెక్టేనా? ఇది నేను రెండోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇంకెంతకాలం ఇలాగే ఉంటారు అంటే ఎంతో కాలంగా దాని గురించి అక్కడ అదేదన్నా కానీ నీకు అర్థమైందా? దాని గురించి పదే 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 ప్రస్తావన వస్తుంది అంటే అర్థమేంటి? దాని విషయంలో సంఘం మార్పు చెందట్లేదని, మార్పు చెందనటువంటి స్థితిని బట్టి సేవకుడు భారాన్ని మోస్తూ ఉన్నాడని దాని అర్థం. దేవుని చేత ఏర్పరచబడ నాయకుడు సంతృప్తికరంగా ఉండేటట్టుగా, ఆయనకు పని భారాన్ని తగ్గించేటువంటి కార్యోన్ముఖులుగా విశ్వాస సమూహం ఎప్పుడూ బలంగా సైన్యం వలె నిలబడాలి. దేవుని యొక్క పనికి వ్యతిరేకంగా నిలబడటం దేవుడు ఇష్టపడ్డావు. దేవుని అధికారాన్ని ఎప్పుడు తృణీకరించడానికి మనుషుడు సాహసం చేయకూడదు. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము మనం చదివితే అక్కడ దైవజన్ని తన కుటుంబంలోకి స్వీకరించినటువంటి శూన్యవీరాలు కనబడతా ఉంది. నేను పాత నిబంధన గ్రంథంలోంచి ఉదరిస్తాను అనుకోవద్దు. నేను పనిని మీ ముందు ఉంచుతున్నాను. పాత నిబంధనైన కొత్త నిబంధనైన దేవుని యాజకత్వ పనే, దేవుని సేవక ధర్మమే. పరిచర్య ధర్మము జరుగుటకును, పరిశుద్ధులు సంపూర్ణగుటకును, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకును ఆయన కొందరిని నియమించాడు. ఈ దైవజనుడు పరిశుద్ధుడైనటువంటి దైవజనుడు అని ఆమె నమ్మింది. తన ఇంటి పైన ఒక గది ఇచ్చింది ఉండమని. ఆయనకి ప్రతిరోజు పరిచర్యలు చేసింది. చివరికి ఏమని దీవించాడు దైవజనుడు? ఈ కరువు కాలం అంతట్లో కూడా ఏం కాదన్నాడు, ఆ కుటుంబానికి ఏమి కొరత రానియకుండా చూశాడు. ఈ ప్రతిఫలం కోరుకుందా తిరిగి ఆమె ఆయన దగ్గర నుంచి రావాలని? ప్రతిఫలాపేక్షతో చేసిన పని కాదది. లేకుంటే ఆ దైవజని ముఖం చూసి చేసిన పని కాదది. ఆయన చేస్తూ ఉన్నటువంటి పనిని బట్టి ఇచ్చినటువంటి గౌరవం అదే. పనిని బట్టి దైవజనుడు, దైవ సేవకుడు అంటే సంఘానికి అంతరంగాల్లో ఉండవలసిన గౌరవం అంత గొప్పదే. ఆయన చేత ఏర్పరచబడ్డ వానికి నువ్వు స్థానం ఇవ్వకపోతే మరి ఆయనకి ఇస్తావా అంటారు చాలామంది. మాకు దేవుడు అంటే గౌరవం, దేవుని వాక్యం అంటే ఇష్టం, కానీ సేవకులంటే ఇష్టం లేదట. ఓకే, అది నీకున్న స్వేచ్ఛ, నీకు అర్థమైనటువంటి మినిమల్ అండర్స్టాండింగ్ అది. కనుక వారికి ఇచ్చేటువంటి స్థానం చాలా ప్రత్యేకంగా ఎంచబడుతుంది దైవ దృష్టికి. 4వ సంగతి,
నశించిపోయిన ఆత్మల పట్ల, ఆ ప్రాంతంలో ఉన్న నశించిపోయిన ఆత్మల పట్ల, రక్షించబడ్డ వారిలో విశ్వాసంలో బలహీనవుతున్న వారి పట్ల, దేవుని రాజ్యం పట్ల భారాన్ని మోసేటువంటి వారిలో సంఘములో ప్రధానమైన వాడు ఎవరో? సేవకుడా కాదా? ఒక ఆత్మ దేవుని రాజ్యానికి దూరమైందని సంఘం బాధపడుతుందా, లేకుంటే సేవకుడు బాధపడతాడా? సర్వసాధారణంగా ఆ ఇంటికి సేవకుడు కంటే ముందే వెళ్ళి వాళ్ళని తిరిగి విశ్వాసంలో బలపరిచేటువంటి సంఘాలు ఏమైనా ఉన్నాయా? వెళ్ళకపోతే మాత్రం ఏమండి వాళ్ళ ఇంటికి బాగాలేదంటగా. ఎందుకండి అంతకాడి నువ్వు వెళ్ళలేదంటగా. ఎవరింటికి వెళ్ళకూడదని సేవకుడికి ఉంటుంది? ఉంటుందా? కానీ వెళ్ళలేదనో లేకుంటే మరొక కారణం ఆ విషయంలో నేరారోపణ చేయటానికి ఒకరు ముందుకు వస్తారు సంఘంలో. వారు రాకముందు వారు దాన్ని గుర్తించారని అర్థం. వారు గుర్తించడానికి ముందే దేవుడు గుర్తిస్తాడని అర్థం. గుర్తుపెట్టుకోండి. వెళ్ళకపోతే దైవ దృష్టికి వెళ్ళనటువంటి ఆ సేవకుని తప్పు అవుతుంది. కానీ ఎందుకు వెళ్ళలేదని దైవజన్ యొక్క బాధ్యతను గుర్తు చేసేటువంటి విశ్వాసిని దేవుడు తప్పు పట్టకుండా ఉండడు. ఎందుకంటే శిష్యుడు బోధకుని కంటే ఎప్పుడు అధికుడు కాడు. ఇది ఎలాంటి సంస్కృతి అంటే, ఇక్కడ ఎవరన్నా కాలేజ్ స్టూడెంట్స్ అంటే తెలుస్తుంది. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ పిల్లలు టీచర్లని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. తెలుసా మీకు అది? ఆయనేమో ఈరోజు సిలబస్ ప్రిపేర్ అయ్యి వస్తాడు, వీడేమో కావాలని లాస్ట్ చాప్టర్లో క్వశ్చన్ చదువుకొని వచ్చి అది చెప్పమంటాడు. అప్పటికి ఆయన దాని గురించి కొంత అవగాహన ఉన్నా వీడు శోధించడం కొరకే చదివినంత చదవడు కనుక ఆ ప్రశ్నకి సమాధానం ఉపాధ్యాయుడు వెంటనే చెప్పలేదు, రాదు అని మిగిలిన వాళ్ళందరికీ తెలియపరిచి వాడు గొప్పవాడిగా గుర్తించబడటానికి ఆటలాడేటువంటి విద్యార్థులు లేకపోలేదు. అది వ్యక్తిత్వంలో, మనస్తత్వంలో, లేకుంటే ఐడియాలజీలో ఉన్నటువంటి లోపం, థాట్ ప్రాసెస్లో ఉన్నటువంటి లోపం. కానీ దేవుని చేత ఏర్పరచబడ్డ సేవకునికి దేవుడు ఇచ్చేటువంటి పని భారం ఏంటంటే ఆయన సందేశాన్ని దేవుని ప్రజలకు అందించటం. ప్రతి ఆదివారం సేవకుడు ఒక మంచి అంశాన్ని, స్థానిక సంఘం యొక్క సమస్యలు, లేకుంటే సంతోషాలు, పరిష్కారాలు, ఇబ్బందులు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ నా బిడ్డలకు ఈరోజు ఈ సందేశం అవసరమని సిద్ధపడొచ్చి మీకు ప్రకటించడానికి తాను నిర్ణయించుకుంటాడు. కానీ వచ్చి నిలబడి మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మీరు కావాలంటే సేవకులైన వారు అడగండి, వాళ్ళు సిద్ధపడి వచ్చేది ఒకటి, చెప్పేది ఇంకొకటి. తెలుసా మీకు? అది మీకు తెలుసా? సిద్ధపడి వచ్చేది ఒకటి, చెప్పేది ఒకటే. కానీ సిద్ధపడి వచ్చిన దానికంటే చెప్పింది చాలా అద్భుతంగా అందరి హృదయాలను తాగుతుంది. అని నీకు అనుభవం ఉందా? నువ్వు నోట్స్ తీసుకొని, పెన్ను తీసుకొని ఈ పాయింట్లు రాసుకోవాలన్నప్పుడు నీ ప్రసంగం ఈ పాయింట్ ఎత్తుకునేలోపు ప్రసంగం టైం కూడా అయిపోద్ది. ఈలోగా అందరూ ఆలోచనలో పడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్కు ఆయా సందర్భాల్లో స్థానిక సంఘంలో ఉన్న బలాలు, బలహీనతలన్నింటినీ ఆధారం చేసుకొని అందరి మధ్య సమతుల్యత ఏర్పరచడానికి, సమీకరించడానికి ఆయనే స్వయంగా మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ఆత్మ చేత మాత్రమే సంఘంతో డెలివరీ చేయబడుతుంది. నిశ్చయంగా ఇశ్రాయేలు జీవితంలో దైవజనుడు, ప్రవక్త అవసరమయ్యాడు. దేవుడు పంపాడు. నిశ్చయంగా అన్ని కాలాల్లో, ఈ కాలంలో కూడా దేవుడు తన దాసులను వాడుకుంటూ ఉంటాడు. ఏ సందేశం దేవుడు ఈరోజు నాకు తెలియచేయబోతున్నాడో దాన్ని మనసారా స్వీకరించి దిద్దుకునే మనసు గల్లవారు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అంతకంతకు దీవించబడతారు. కానీ
ఎదురుగా కూర్చొని తప్పులు పట్టడానికి, హెచ్చరించడానికి, గాయపరచడానికి ఉండేటువంటి విశ్వాసుల విశ్వాసం హెచ్చించబడదు సరికదా. దేవుని దృష్టికి అత్యంత అపారమైన ఉగ్రతను సంపాదించి పెట్టేది. ఆయన అంతరంగంలో ఏ భారం ఉందో అర్థం చేసుకోవటం దేవునికి ఆయనకి మాత్రమే తెలుసు. ఎవరి కొరకు ఆయన మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తాడో మీకు తెలియదు. ఏ కుటుంబం ఇబ్బందుల్లో కుంగిపోతుందో మిగిలిన కుటుంబాలు పట్టించుకో. కానీ ఆ పని కొరకు నియమించబడ్డవాడు మాత్రం ఆ భారాన్ని మోస్తూ ఉంటాడు. అది పరమందున తండ్రి చూస్తూ ఉంటాడు. ఆర్థిక భారాలు సువార్థికుడిని ఏమీ చేయలేవు, గుర్తుపెట్టుకోండి. ఆర్థిక భారం ఎక్కువై సేవ మానేసిన వాళ్ళు మీకు ఎవరైనా తెలుసా మీకు అలాంటి వాళ్ళు? సాధ్యపడదు. ఆ మనసే రాదు. భారాన్ని మోస్తూ సవాల్తో ముందుకెళ్ళడానికి ఛాలెంజ్ చేస్తూ వెళ్తారు. కానీ హృదయంలో ఉన్నటువంటి భారాన్ని బట్టి పనిని నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి దేవుని చేత ఏర్పరచబడ్డ అపోస్తలులకు కానీ, శిష్యులకు కానీ, దైవ సేవకులకు కానీ కలుగు చేయాల దేవుడు ఏ కాలంలో కూడా. అంతేకాదు, సేవ సజావుగా జరగాలంటే స్థానిక సేవకునికి సంఘం ఇచ్చేటువంటి మొట్టమొదటి పరిపూర్ణమైన సహకారం ఏంటో తెలుసా? ఆయన కొరకు ప్రార్థన చేయటం, ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేయటం. అయ్యా, నువ్వు ఏర్పరచుకున్న నీ దాసుడు మరింత బలంగా, మరింత విశ్వాసంతో ఇదిగో ఈ ప్రాంతంలో వాళ్ళందరి జీవితాన్ని వెలిగించగలిగేటువంటి సమర్థుడిగా ఆయన ప్రతి అక్కర్ని తీర్చి, ఏది ఇవ్వాలో అది ఇచ్చి, ఏది తీసేయాలో అది తీసేసి, మళ్ళా ఏది ఇవ్వాలో అది ఇవ్వు, ఏదైనా తీసేసేది ఉంటే తీసేసి నీ పని కొరకు సమర్థవంతంగా మా సేవకుడిని వాడుకోమని ప్రతిదినము ప్రార్థించేటువంటి సంఘాలన్నీ. ఈ స్థానిక సంఘం ఎంతమంది మీ సేవకుని కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు? నిర్మలంగా చెప్పాలి. ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు మీ కొరకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవుని సేవకుని కొరకు ఉన్నారా? వెరీ గుడ్. మీ ప్రార్థన శక్తి ఆయనకు అత్యధికమైనటువంటి బలంగా నిలబడాలి. ఆయనకి తనకెదురయ్యే కొరతలుగా అనిపించకూడదు. ఆయన ఎదురయ్యే సమస్యలుగా అనిపించకుండా ఉండాలంటే ప్రార్థనాపూర్వకమైనటువంటి సహకారం సంఘం నుండి ఏ దైవ సేవకునికి అయితే వస్తుందో ఆ సంఘం వర్ధిల్లుతుందని చెప్పడానికి మొదటి కారణము ఆ సంఘం యొక్క సంఖ్య ఆ ప్రాంత వాసుల ద్వారా పెంపొందించబడుతుంది. నశించిపోయిన ఆత్మల పట్ల భారం ఉన్నటువంటి అలాంటి సేవకుడు దేవుని చేత ఏర్పరచబడ్డవారు. నా సమయం అయిపోయింది, నేను ముగించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇలాంటి దేవుని చేత ఏర్పరచబడ్డ భారం మోసేటువంటి సేవకుడు, అలాంటి సేవకునితో కుటుంబాలకు, మీ బిడ్డలకు, మీ ఇంట్లో ఉన్నటువంటి యవనస్తులకు, మీ వృద్ధులకు ఎంతటి సాన్నిహిత్యం ఉండాలి. ఎదురయ్యే ప్రతి సమస్యకి లేఖల నుంచి పరిష్కారాన్ని ఇవ్వగల సమర్థుడు కదా ఆయన. కుంగిన వారిని వాక్యంతో బలపరచగల సమర్థుడు కదా ఆయన. తాను కుంగిపోతున్న సంగతి కూడా చెప్పకుండా ప్రార్థనాపూర్వకమైన శక్తితో ముందుకు సాగేటువంటి దైవ చిత్తానుసారమైన నాయకత్వం కదా. ఎంతగా సాకారంగా నిలబడాలి, ఎంతగా బలోపేతంగా ఉండగలగాలి. నాకు ఇందాక చాలా బాధేసింది. ఫ్యానుల్ని సంఖ్యని లెక్కేస్తున్నాడు ఆయన. ఫ్యాన్కు 4 వేసుకుంటే అప్పుడు ఎంతమంది ఉండాలి? ఒక చిన్న బైబిల్ క్లాస్ పెట్టుకోవడానికి దేవుడు మనకిచ్చిన దాంతో మన శక్తి మేర ముందుకు చాస్తే ఎంత పనైనా అత్యంత తేలిగ్గా పూర్తి అవుద్దా కదా? పోనీ
నువ్వు దేవుని కొరకు ఇచ్చిన దాన్ని తిరిగి దేవుడు నీకు దానికి రెట్టింపు ఇవ్వకుండా ఏ కాలంలోనైనా ఉన్నాడా? లేడే. అపోస్తల 2వ అధ్యాయంలో ఏం అర్థమై వారికి అంత స్వల్ప కాలంలోనే భూములైనను ఇండ్లైనను వారి స్థిర చర ఆస్తులు అమ్మి తెచ్చి అపోస్తల పాదాల వద్ద ఉంచితే పరిచర్యకు దీనులకు దిక్కులేని వారికి ఏ కొరత లేకుండా పోయిందని చెప్పాడు. దేవుని ప్రణాళిక అలాంటిది కాదా? మనం ఎందుకున్నామంటే ధనవంతులుగా ఈ లోకంలో గుర్తించబడటం కోసం కాదు, కానీ మనకున్న దానిలో దరిద్రులైన వారికి చెయ్యి చాపి దేవుని ప్రేమను, దేవుని దయను, దేవుని కృపను చాటి చెప్పడానికి యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితము మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణై తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్న ఆయన ఇంకనూ భూమి మీద సజీవుడై ఉన్నాడు నీ నా వ్యక్తిత్వ రూపంలోని చెప్పడం కోసం కదా. ఇది బోధకే పరిమితం చేద్దామా, లేకుంటే క్రియాశీలకంగా మలుద్దామా? ప్రభు యొక్క సంఘం కనుక దీనికి బోధకే పరిమితం చేస్తే దేవునికి రావాల్సిన మహిమ ఘనత ఆ స్థానిక సంఘం వల్ల రాదు. దాని పరిధి దాటదాలి, దాని పరిమితి మింపింపజేయాలి. దేవుడు కోరుకున్నట్లుగా పరిచర్ని వ్యాపింపజేయడానికి కావాల్సిన సముచితమైన రీతిలో సంఘం ఆలోచించాలంటే దేవుని చేత ఏర్పరచబడ్డ నాయకత్వాన్ని వెంబడించాలి. అంతేకాదు, వెంబడిస్తూ ఉన్నటువంటి ఆ గొర్రెల మందను యేసు ప్రభుని ఎదుర్కోవటం కొరకు అప్పటి వరకు కాపాడగలిగే మందకు నాయకుడిగా, కాపరిగా, సమర్థవంతమైనటువంటి శక్తితో వాళ్ళని నడిపించాలి నాయకుడు. ఇవి రెండు అటువైపు నుంచి సంఘం నుండి, ఇటువైపు దైవ సేవ నుంచి మధ్య బాంధవ్యం బలపరచబడుతూనే సాకారమయ్యేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రతిఫలాలు. ఉదయకాలం నుంచి ఇంతవరకు ఎంతో ఓపికతో విన్నారు. ఈ అంశాలు మీకు దీవెనకరంగా మరుస్తాయి అని నేను నమ్ముతూ ఉన్నాను. బాంధవ్యాన్ని బలపరుచుకుందాం ఒకరితో ఒకరు, అదే బాంధవ్యాన్ని బలపరుచుకుందాం దైవ సేవకునితో సంఘమంతయు. అలాంటి కృప సీతారాంపురంలో ఉన్నటువంటి ప్రభు యొక్క సంఘానికి దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు